మారుమూల ప్రాంతాల్లో ఆటలపై అవగాహన తక్కువ. ఆటలు ఆకలి తీరుస్తాయా, క్రీడలతో కొలువులొస్తాయా అనే భావన ఉంటుంది. వీటికి తోడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా పిల్లల్ని గేమ్స్ వైపు ప్రోత్సహించలేని పరిస్థితి తల్లిదండ్రులది. కానీ ఇవేమీ అడ్డుగా భావించలేదు ఈ క్రీడా కుసుమాలు. చదువుతో పాటు ఆటల్లోనూ ప్రతిభ కనబరుస్తూ భవిష్యత్తుకు పునాది బాటలు వేసుకుంటున్నారు. మైదానంలో సాఫ్ట్బాల్ సాధన చేస్తున్న ఈ విద్యార్థులది గుంటూరు జిల్లా పల్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. చదువు క్రీడల్లో రాణిస్తే ఉన్నత చదువుల్లో ఉచిత సీటుతో పాటు క్రీడా కోటాలో ఉద్యోగాలు వస్తాయనే నమ్మకంతో ఆటల వైపు అడుగేశారు. చదువుకుంటూనే సాఫ్ట్బాల్ క్రీడలో పతకాలు సాధిస్తున్నారు. ఈ స్కూల్ విద్యార్థులు 12 మంది జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ క్రీడలో రాణించడం విశేషం. మూడు నాలుగేళ్లుగా జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీల్లో పల్లపాడు పాఠశాల విద్యార్థులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారి సీనియర్ జూనియర్ జట్లలో ఏకంగా 12 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అందులో 10 మంది విద్యార్థినులే ఉండటం గమనార్హం. క్రీడా కోటాలో ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతోనే సాఫ్ట్బాల్ని వారధిగా ఎంచుకున్నట్లు చెబుతున్నారు ఈ క్రీడాకారులు. సీనియర్లు ఈ క్రీడలో రాణించి పలు విద్యా సంస్థల్లో ఉచిత సీటు సంపాదించారని అంటున్నారు. అందుకే సాఫ్ట్బాల్ ఎంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ స్పోర్ట్స్ ఆడడం వల్ల 10th మంచి మార్కులు వచ్చినాయంటే IIIT సీట్ వచ్చింది సార్. IIIT సీట్ వల్ల 6 సంవత్సరాలు ఫ్రీగా చదువుకోవచ్చు. మేము 7th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సార్. గేమ్ మార్నింగ్ 8:30 నుంచి ఆడుతున్నాము, 8 నుంచి ఆడుతున్నాము, ఈవినింగ్ 5 ఆడుతున్నాము. ఇంకా మిగతా టైం అంతా స్టడీసే. గత 3 years నుంచి నేను సాఫ్ట్బాల్ గేమ్ ఆడుతున్నాను సార్. నేను 3 నేషనల్స్ ఆడాను. దాంట్లో ఒకటి ఆడాలి సార్, సీనియర్ నేషనల్స్ ఆడాలి. సౌత్ జోన్ సీనియర్స్ ఆడాను. అండర్ 17 సాఫ్ట్బాల్ నేషనల్స్ ఆడాను సార్. 4 నేషనల్స్ ఆడాము. ఫస్ట్ జూనియర్ నేషనల్స్ ఆడాను, తర్వాత అండర్ 17 నేషనల్స్ ఆడాను, మళ్ళీ సౌత్ జోన్ నేషనల్స్ ఆడాము, ఇంకా సీనియర్ నేషనల్స్ ఆడాలి. మార్నింగ్ 6కి వస్తాను సార్, 8 కల్లా అయిపోతుంది. మళ్ళీ మార్నింగ్ 9కి క్లాసెస్ జరుగుతాయి, ఈవినింగ్ 5 దాకా క్లాసెస్ జరుగుతాయి సార్. 6 నుంచి మళ్ళీ 5:30, 6 దాకా ఆడతాం సార్. మా పేరెంట్స్ బాగానే పంపిస్తారు సార్. సాఫ్ట్బాల్ క్రీడలో వినియోగించే బ్యాట్, బంతి, ఇతర క్రీడా సామాగ్రి చాలా ఖర్చుతో కూడుకున్నవి. పాఠశాల యాజమాన్యం, గ్రామస్తులు, దాతల సహకారంతో వాటిని సమకూర్చుకొని సాధన చేస్తున్నారు. వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు ప్రోత్సాహంతోనే ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్నామని చెబుతున్నారు ఈ సాఫ్ట్బాల్ ప్లేయర్స్. నేను క్యాచర్ని సార్. క్యాచర్ అంటే అమ్మాయి పిచ్చర్ అనే అమ్మాయి బాల్ వేస్తుంది, క్యాచర్ అనే అమ్మాయి పట్టుకుంటారు, మధ్యలో బ్యాటింగ్ ఆడతారు. సేమ్ ఇది బేస్బాల్, క్రికెట్ టైప్ గేమ్ సార్. ఈ గేమ్ ఒక్కొక్క మెటీరియల్ వచ్చేసరికి చాలా కాస్ట్ సార్. అందుకే ఎక్కువ తెలియదు సార్ ఈ గేమ్. స్లగ్గర్స్ కానీ, బాల్స్ కానీ, గ్లౌస్ కానీ ఇలాంటివి రేట్ ఎక్కువ ఉంటాయి సార్. అందుకు ఎక్కువ మంది ఈ గేమ్ ఆడటానికి ఇష్టపడరు. కానీ అలాంటి టైమ్స్లో కూడా మా గేమ్ సార్ చాలా ఖర్చులు పెట్టుకొని మమ్మల్ని ఆడిపించడం అనేది జరిగింది సార్. ఇప్పుడు నేనంటే ఊర్లో ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు గేమ్ ఆడటం వల్ల, స్టేట్కి సెలెక్ట్ ఆడటం వల్ల ఊళ్ళో ఎవరు వెళ్ళిన అమ్మాయి గేమ్ బాగా ఆడుతుంది, స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. మా స్కూల్ గురించి కూడా బాగా మంచిగా మాట్లాడతారు. మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా గురించి. ఇప్పుడు ఒక అమ్మాయిని గేమ్కి బయటికి పంపించాలంటే పేరెంట్స్ వాళ్ళకేం ఒప్పుకోరు. బాయ్స్ని అంటే పంపిస్తారు ఈజీగా, గర్ల్స్ని అంటే పంపిరు. కానీ మా ఫ్యామిలీ అందరూ మాకు సపోర్ట్ చేసి పంపించారు. జాతీయ క్రీడల్లో సాఫ్ట్బాల్ కి ప్రాధాన్యత పెరుగుతోందని వ్యాయామ ఉపాధ్యాయుడు సుబ్బారావు అంటున్నారు. అందుకే విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు. విద్యార్థినులు ఈ క్రీడలో రాణించడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులు అంటున్నారు. మన ఎస్జీఎఫ్లో దగ్గరగా 66 గేమ్స్ ఉన్నాయి సార్. ఈ 66 గేమ్స్ కూడా ఈరోజు సాఫ్ట్బాల్ వైపు చూస్తున్నాయి. ఎందుకు చూస్తున్నాయి అంటే మన జిల్లా స్థాయిలో సాఫ్ట్బాల్ అసోసియేషన్లు, రాష్ట్ర స్థాయిలో ఉన్న సాఫ్ట్బాల్ అసోసియేషన్లు ఒక పటిష్టమైన జట్టును తీసుకొని సెలెక్ట్ చేసి నేషనల్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు నేషనల్లో కూడా ప్లేస్ పట్టుకోవడం జరుగుతుంది. సీనియర్ నేషనల్లో కూడా మనకు ప్లేసులు పడుతున్నాయి. అందువల్ల విద్యార్థులకు ఎలాంటి ఉపయోగాలు కలుగుతున్నాయి అంటే పాలిటెక్నిక్ తీసుకోండి, ఎంసెట్ తీసుకోండి, IIIT తీసుకోండి, మెడిసిన్ తీసుకోండి,
వీటన్నిటిలో కూడా సాఫ్ట్బాల్ విద్యార్థులకు అన్ని గేముల కంటే కూడా ఎక్కువ సీట్లు ఫ్రీ సీట్లు రావడం జరుగుతుంది. సో జాబ్ పరంగా తీసుకుంటే పోలీస్ కోటా కానీ, మన సచివాలయం కానీ, పోస్టల్ డిపార్ట్మెంట్లో వేసినవి కానీ, హైకోర్టులో వేసినవి కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వేసి అన్నింటిలో కూడా సాఫ్ట్బాల్ విద్యార్థులే ఎక్కువగా పోస్టులు సాధించడం జరుగుతుంది. మా స్కూల్లో ఆడపిల్లలే ఎక్కువ మంది ఉంటారండి. సుబ్బారావు గారు పిల్లల్ని ఎంకరేజ్ చేసి జాతీయ స్థాయిలో అంటే అత్యధికంగా బాలికలే వెళ్ళారండి. వాళ్ళే ఇంట్రెస్ట్గా ఉంటారు కాబట్టి మాస్టర్ కూడా వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళని పరిగణలోకి తీసుకొని వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్ కూడా ధైర్యంగా మా మీద ఉన్న నమ్మకంతో నేషనల్ స్థాయి దాకా ఎదిగారండి. ఈ సంవత్సరం 12 మంది నేషనల్కి వెళ్ళారండి. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం సాఫ్ట్బాల్ని సాధనగా చేసుకున్నారు ఈ క్రీడా మాణిక్యాలు. చదువుతో పాటు క్రీడలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.